విజయనగరం జిల్లా పోస్పాట్రేగకు చెందిన విశాలాంధ్ర విలేకరి పి గోవింద్పై ఆగస్టు 19 జరిగిన దాడి ఘటనలో నిందితుడు గుడివాడ కృష్ణను తక్షణమే అరెస్ట్ చేసి జర్నలిస్టులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుపై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, ఇది మీడియా స్వేచ్ఛపైన ప్రశ్నించే గొంతుపైన జరిగిన దాడిగా భావిస్తున్నామని ప్రజా సంఘాలు, జర్నలిస్టులు పేర్కొన్నారు. రౌడీయిజం, రాజకీయ కక్ష సాధింపుల ద్వారా జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని వారు స్పష్టం చేశారు. గుడివాడ కృష్ణపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని, ఘటనపై సమగ్రంగా మరియు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని వారు కోరారు. అలాగే నిందితుని సంబంధిత రాజకీయ పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దాడికి గురైన పి గోవింద్కు తగిన భద్రత కల్పించి న్యాయం చేయాలని, గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. జర్నలిస్టుల భద్రత, స్వేచ్ఛాయుత మీడియా పరిరక్షణ అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని అనకాపల్లి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుల్ని ఈరోజు నిజంగా విచారించదగ్గంతేను విజయనగరం జిల్లా పోస్ట్మార్టం విశాలాంధ్ర రిపోర్టు గోవింద్పై దాడి జరగడం ముక్తకంఠంతో జర్నలిస్టులందరూ ఖండిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అటాక్స్ కమిటీని, జర్నలిస్టులపై దాడులకు కోసం అటాక్స్ కమిటీని మనం పోరాడి సాధించుకున్నాం. తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఆ అటాక్స్ కమిటీని నిర్వీర్యం చేశాయి. ఇటీవల కాలంలో మన యూనియన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషను సంబంధిత మంత్రి సమాచార శాఖ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అటాక్స్ కమిటీని పునరుద్ధరించాలని డిమాండ్ చేయడం జరిగింది. 6 నెలలు అవుతున్నా ఇంతవరకు జరగలేదు. గతంలో జర్నలిస్టులపై దాడులు జరిగేవి, కానీ ఇప్పుడు ఏకంగా జర్నలిస్టులని హత్యలు చేస్తున్నారు. దీన్ని జర్నలిస్ట్ అందరూ సమైక్యంగా పోరాడాలి. ఈ సందర్భంగా విశాలాంధ్ర మేనేజ్మెంట్కి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, గోవింద్పై జరిగిన దాడిపై మీరు పోరాడాలి, రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయాలి. మీ పోరాటాలకి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, మా యూనియన్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో నిజాన్ని నిగ్గుదేల్చడం కోసం ప్రజా సమస్యలను ప్రజలకు తెలియజేయడంలో భాగంగా వార్తల కథనాల రూపంలో తెలియజేస్తున్నటువంటి జర్నలిస్టుపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విజయనగరం జిల్లా పోస్పాటిరేగలో గోవింద్ అనే జర్నలిస్టు పైన దాడి చేసి ఈ రోజు 10 రోజులు గడుస్తున్నప్పటికి కూడా కనీసం ప్రభుత్వం స్పందించి ఎవరైతే దాడి చేశారో దాడి చేసినటువంటి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవడంలో తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. గోవింద్కి రక్షణ కల్పించి దాడి చేసినటువంటి వ్యక్తి మీద క్రిమినల్ కేసులు, అనేక రకాల కేసులు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో దాడులు జరగకుండా జర్నలిస్టుల పైన నివారణ కమిటీ వేశారు. ఆ కమిటీని ఫుల్ ఫ్లెడ్జెడ్గా అమలు చేసినట్లయితే జర్నలిస్టుల రక్షణ కల్పించడం అవుతుంది. కానీ జర్నలిస్టుల రక్షణ కల్పించకపోగా ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళకి ప్రభుత్వం రక్షణగా ఉంటుంది. దీనివల్ల నిజాన్ని నెగ్గిదేల్చి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే జర్నలిస్టులకు భద్రత లేకపోతే చాలా రకాలైన ఇబ్బందులు సమాజం ఎదుర్కొంటా ఉన్నది. కాబట్టి తక్షణమే ఎవరైతే దాడి చేశారో జర్నలిస్ట్ గోవింద్ మీద దాడి చేసినటువంటి గుడివాడ కృష్ణ అనే వ్యక్తి మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలా, అరెస్ట్ చేయాలా. జర్నలిస్టులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరు దాడి చేసినా సరే తక్షణమే ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మాటూరు అజయ్, అనకాపల్లి ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షుడిని. ఇటీవల జర్నలిస్టులపై దాడులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నా సరే దీని మీద ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా స్పందన కనిపించట్లేదు. దీన్ని ప్రజాప్రతినిధులు కూడా ఖండించాలి. తర్వాత దీని మీద ఒకవేళ విలేకరి తప్పు చేస్తే న్యాయపరమైన పోరాటానికి వెళ్ళాలి తప్పించి భౌతికమైన దాడులు దిగడం, అలాగే హత్యలకు పాల్పడడం అనేది చాలా అమానుషం. ఇటువంటి చర్యలను ఎవరు చేసినా సరే ఖండించాలి. ఈవేళ విశాలాంధ్ర విలేకరి గోవింద్పై చేసిన దాడిని మొత్తం అనకాపల్లి ప్రెస్ క్లబ్ తరపున, అలాగే ఫెడరేషన్ తరపున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.